సభలో అరుపు సభ బయట ఆందోళనలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? ఒక రాష్ట్రాన్ని ఒడుపుగా విభజించిన రాజకీయాలు మర్చిపోయి ఇప్పుడు హోదా కోసం ఎందుకింత రాద్ధాంత బాటలో అడుగులేస్తున్నారు? లౌక్యంతో సాధించుకోవాల్సిన దాని గురించి ఎందుకు ఇంతలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు? అసలు హోదా కోసం చెయ్యాల్సిందేంటి, కానీ మన నేతలంతా చేస్తోందేంటి? Now, under Article 280, a constitutional commission called the Finance Commission is created. It reviews the situation every 5 years. And after every 5 years, it decides how the center is going to help the states. It lays down the formula. And if I give a particular assistance to a state X, I give it to state Y. But the Finance Commission is equally concerned about the health of some of the states. ఏపీకి ప్రత్యేక హోదా దక్కించేందుకు ఇప్పుడు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. హోదా మీద నిన్నమొన్నటిదాకా నాంచుడు బేరం ఆడిన బీజేపీ మాత్రం ఇప్పుడు హోదా లేదని, హోదా రాదని తేల్చేసింది. సరే, 14వ ఆర్థిక సంఘం చెప్పిందని హోదా ఇవ్వడానికి బీజేపీ నాలుక మడతేసి ఉండొచ్చు. కానీ ప్రైవేటు బిల్లునైనా నెగ్గించి ఉంటే హోదా దక్కేది కదా. గతంలో కూడా 14 ప్రైవేటు బిల్లులు చట్టాలుగా మారిన సంగతి కమలనాథులు మర్చిపోయారా? అయినా సరే బిల్లును కూడా వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. ఇలాంటి సమయంలో సభలో అరుపులు గందరగోళం సృష్టించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు హోదా సాధించే మార్గం ఒకటే, అదే అఖిలపక్షం. హోదా కోసం ఇప్పుడు జరగాల్సిన కీలకమైన అంశం అఖిలపక్షమే. ఇప్పుడు అన్ని పార్టీలు అఖిలపక్షాన్ని కూర్చోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు చొరవ చూపాలి. కేంద్రాన్ని కూడా కూర్చోబెట్టడం ద్వారా ఏపీకి హోదా దక్కేలా చేయాలి. విభజనతో అన్యాయమైపోయిన రాష్ట్రం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలి. ఈ విషయంలో ఇప్పుడు అంతలా రాద్ధాంతం చేస్తున్న పార్టీలన్నీ అప్పుడు అఖిలపక్షంలో సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు విభజన విషయంలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం పెట్టి హోదా గురించి ఒక నిర్ణయానికి రావాలి. ఏపీకి హోదా ఇవ్వాలన్న తమ గళాన్ని ఆ సమావేశంలో గట్టిగా వినిపించాలి. ఇప్పుడు జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. అన్ని పార్టీలతోనూ మాట్లాడుతోంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా విషయాన్ని మాత్రం ఎందుకు వదిలేసింది? ఎందుకు పక్కన పెట్టేస్తోంది? చివరికి తెలంగాణ వాదులు కూడా ఏపీకి అన్యాయం జరిగిందంటున్నారు. తెలంగాణ నాయకుల్లో కూడా ఏపీ మీద ఒకంత సానుభూతి ఉంది. కానీ అందులో లేసు మాత్రం కూడా కేంద్రానికి లేదు. హోదాపై కేంద్రాన్ని ఒప్పించాలంటే అఖిలపక్షం ఒక్కటే మార్గం. ఈ బిల్లు నిజానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలంటే బిల్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అల్లరి చేయడం తప్పితే సభని బాగా నడిపించడానికి ఎలా, రాష్ట్ర ప్రయోజనానికి ఏం చేయాలి, ఎందుకంటే చేసిందంతా వాళ్లే నాశనం చేశారు. ప్రత్యామ్నాయం అని నేను అంటలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఒక ఇండిపెండెంట్ సబ్జెక్టు. అవి కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మనం సాధించినవి కూడా ఉన్నాయి. ఏది అంటే డ్యూ క్రెడిట్ మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్కి చాలా చేసింది, కానీ చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో నేను ఈరోజు రాజ్యసభలో చెప్పింది కూడా, వాళ్ళు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావని అప్పటికి కూడా గవర్నమెంట్లో ఉన్నావు పైన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున గవర్నమెంట్లో ఉన్నామని చెప్పి మనం చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదు. కాబట్టి ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి అంబేద్కర్ గారి 125th యానివర్సరీ డిస్కషన్స్లో కూడా కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి అని అంటే ఏమిటి అనే దాని మీద నేను చాలా ఎలాంగేటెడ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి విజిట్ చేయండి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి హోదా దక్కించుకునేలా సూర్యోద్భవ ధోరణిలో అడుగేయాల్సిన సమయంలో అంతా కలిసి డ్రామాలాడుతున్నారు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని కార్యాచరణ మొదలు పెట్టకపోతే ఏపీ మరింత అన్యాయం అయిపోతుంది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ తలుచుకుంటే ఈ సమస్యకు సమష్టి పరిష్కారం చూపించవచ్చు. అవసరమైతే మిగిలిన పార్టీలను కూడా పిలిచి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించవచ్చు. ఇందుకు కేంద్రంతో పాటు అన్ని పార్టీలు చొరవ చూపాలి. ఇందుకు కాంగ్రెస్ కూడా కలిసి రావాలి. ఆనాడు విభజన వేళ కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కొని ఏపీని ముక్కలు చేశాయి. అలాంటిది మరిప్పుడు ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం ఎందుకు కలవలేకపోతున్నాయి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడక, లేక ఇవ్వటం ఇష్టం లేక? అప్పుడు ఉభయ సభల్లోనూ ఒకే మాట మీద నిలబడి బిల్లును ముందుకు నడిపించిన పార్టీలు ఇప్పుడెందుకు దూరం జరుగుతున్నాయి? ఇప్పుడెందుకు కొత్త తేడాలు వచ్చాయి?
నాడు ప్రధాని కూడా ఇస్తామన్నారు. బీజేపీ కూడా 10 ఏళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఇప్పుడు సభలో హోదా కోసం మాట్లాడుతున్న నాయకులంతా ఆనాడు కూడా సభలోనే ఉన్నారు. పార్టీలు అధికారాలు తారుమారై ఉండవచ్చు, కానీ నాడు విభజనలో కీలక భూమిక పోషించిన నేతలంతా ఇప్పుడు సభలోనే ఉన్నారు. అప్పుడు వాళ్ల సమక్షంలో ఏపీ విభజన జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ల సమక్షంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా చర్చ జరిగి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం పార్టీలన్నీ కలవలేకపోతున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.